నేను ర్యాపిడ్ ఫైర్ పెడుతున్నాను మీకు. మీరు మాట్లాడకుండా ఓన్లీ సైగలతోనే సమాధానం చెప్పాలి. ఓకే? ఎవరు అందంగా ఉంటారు? ఎవరు బాగా వంట చేస్తారు? ఎవరి సెలక్షన్ బాగుంటుంది? ఎవరు ఎక్కువగా కోపడతారు? ఎవరు ముందుగా గొడవ పెట్టుకుంటారు? ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడతారు? ఏంటి అన్నిటికీ నన్నే చూపిస్తున్నావు? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? నన్ను చూపించట్లేదా? ఛీ, ఎప్పుడు ఇంతే నీతో పెట్టుకుంటే. ఆపండి, ఇక్కడ ఫైర్ అయ్యేట్టుంది. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. నాట్ వర్కింగా? నో, ఎలాట్ వర్క్. ఏంటలా అన్నావు? ఏం చెప్తున్నావు దినా? మా అత్తగారు ఆడబొచ్చి రాజు రంపాన్ని పెడుతున్నారు. సర్దుకుపోవాలి. సరే, ఏంటి లేచావు? నువ్వేగా సర్దుకుపోమన్నా. వెళ్ళి పెట్టి వేళ సర్దుకొని పోతా. ఫంక్షన్ మొదలైందేమో కదా, పద వెళ్దాం. బాగున్నావా? చాలా బాగుందమ్మా నీ మెల్లది. చాలా బాగా రెడీ అయ్యావు. బాగుంది. ఎక్కడ కొన్నావు? నేమో అస్సలు అడగలేదు ఏమి, ఎక్కడ కొన్నావు ఏమి. వాళ్ళను ఎవరినో మాత్రం మెచ్చుకుంటుంది. వెళ్ళి భోజనానికి వెళ్దాం. అక్కర్లా, కడుపు నిండిపోయింది. ఎట్లా ఉంది? ఏమన్నాడు మదిన? పిచ్చిది ఏమీ తెలీదు. ఎట్టనెట్టుకొస్తుందో ఏంటో అత్తగారింట్లో. చాలా దిగులుగా ఉంది నాకు. కొత్తగా వచ్చింది కావడానికి. ఆ గురించి అడవకు వదిన. రావడమే మా వాడిని కొడుకు గట్టేసుకుంది. మహా గడుసుది. ఏంటి విశేషాలు? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొచ్చింది. అది నా ఈ దేశంలో అబ్బాయిలు నచ్చలేదా? అంటే మనకి స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు కదా, అది మనసులో పెట్టుకుంది. ఫంక్షన్కి తప్పకుండా రావాలి. ఈ ఎండల్లో ఏమొస్తాంలేండి. అలాగూ మీ ఛానల్లో వీడియో పెడతారు కదా, చూసి ఎంజాయ్ చేస్తాం. మీ ఇష్టం. ఆ రిటర్న్ గిఫ్ట్ పంపడం మాత్రం మర్చిపోకండి. చీర బాగుంది. నా ఎవరి సెలక్షన్? ఇంకెవరిది? నాదే. బాగుంది కదా? నేను చెత్తగా ఉంది. ఎవరి సెలక్షన్? ఇంకెవరిది? మీ అమ్మాయిదే. ఆయన సెలక్షన్ ఎప్పుడు ఇంతే, చెత్తగా ఉంటుంది. విషయం నిన్ను పెళ్లి చేసినప్పుడు అర్థమైంది. ఏమన్నా? ఏం లేదు వచ్చా. 5 సంవత్సరాలు లక్ష ఇచ్చా కదా, 5 తీసుకున్నాను వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ బ్యాడ్ మెమరీస్ అన్నిటిని మైండ్ నుంచి డిలీట్ చేసేసా. 3 లక్ష